గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఓ మహిళతో మాట్లాడిన వీడియో కాల్ సంచలనంగా మారింది. మందు కొడదామా అని ఓ మహిళతో బీజేపీ నేత వనమా నరేంద్ర మాట్లాడుతున్నారు. రేపు వస్తావా అని అడుగుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఏం సార్ ఆ మాటలు? రేపు వస్తారు నాతో. వస్తా. రేపేడింటికా? ఏమిటి చెప్పు సేర్లాని. గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఓ మహిళతో మాట్లాడిన వీడియో కాల్ సంచలనంగా మారింది. మందు కొడదామా అని ఓ మహిళతో బీజేపీ నేత వనమా నరేంద్ర మాట్లాడుతున్నారు. రేపు వస్తావా అని అడుగుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఎంఎన్ఆర్ గుంటూరు జిల్లా సంబంధించి బీజేపీ అధ్యక్షులు వనమా నరేంద్రకి సంబంధించి ఒక వీడియో కాల్ అనేది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వనమా నరేంద్ర ఒక మహిళతో మాట్లాడుతూ రేపు వస్తావా అంటంతో పాటు రేపు మందు కొడదామా అనేటటువంటి సంభాషణ జరుగుతున్నటువంటి ఒక 30 సెకండ్స్ వీడియో అనేది వైరల్ గా మారింది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతల్ని మనం సంప్రదించగా ఆ వీడియోకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఎలాంటి క్లారిటీ లేదు అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వీడియోని షేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను జనసేన పార్టీ, అంటే కూటమికి సంబంధించి జనసేన పార్టీ కూడా ఉండటం, ఆ జనసేన పార్టీకి సంబంధించిన దాంట్లో మీడియా కన్వీనర్ గా చెప్తా ఉంటారు. ఆ వ్యక్తి షేర్ చేయడంతో ప్రస్తుతం అసలు కూటమిలోనే ఏదైనా విభేదాలు ఉన్నాయా, కావాలని చెప్పి ఎవరన్నా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఈ వీడియోని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా కోణంలో కూడా రాజకీయంగా కూడా కొంత సంచలనంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సంబంధించి ఈ వీడియోలో ఉన్నటువంటి వనమా నరేంద్ర అన్న క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే బీజేపీ శ్రేణులు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇస్తే తప్పితే పూర్తి స్థాయిలో ఈ వీడియోకి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో వీడియోని కూడా రిలీజ్ చేయకుండా ఒక మహిళకు సంబంధించినటువంటి బ్లర్ చేయడం జరిగింది. ఆ మహిళ ఎవరు అనేది కూడా తెలియకుండా కూడా బ్లర్ చేయడం, ఇదంతా కూడా రాజకీయ కక్షతో చేశారా, లేకపోతే వనమా నరేంద్రాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే పరిస్థితుల్లో చేశారా, లేకపోతే వనమా నరేంద్ర అరాచకాలను బయటకు తీసుకొని రాజే ప్రయత్నం చేశారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. ఏం సార్ ఆ మాటలు? రేపు వస్తారు నాతో. వస్తా. రేపేడింటికా? ఏమిటి చెప్పు సేర్లాని.